ఓం శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగిర అమ్మవారి లీలా వైభవాన్ని గురించి చెప్పుకుందాం. లక్ష సింహముఖాలతో, భగభగమండే కేశాలతో, త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించినటువంటి ఆది పరాశక్తి ప్రత్యంగిరాదేవి. ఇది పురాణ ప్రతీతిగా చెప్పుకుంటున్నటువంటి అంశం. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించినటువంటి దేవత ప్రత్యంగిర అమ్మవారు. ఇది కూడా పురాణ ప్రతీతిగా వస్తున్నటువంటి అంశం. శత్రు సంహారం, దారిద్ర్య నివారణ, మంచి ఆరోగ్యం, ఇవన్నీ కూడా ప్రత్యంగిరాదేవి అమ్మవారిని పూజించి పొందవచ్చు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర. ఏలినాటి శని దోషంతో బాధపడేటువంటి వారు ప్రత్యంగిరాదేవిని పూజిస్తే మంచిదని మనం శాస్త్రం నుండి తెలుసుకుంటాం. సంతానం లేనటువంటి వారు ఈ తల్లిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని పెద్దల వాక్యం. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండు మిరపకాయలు, తెల్లని ఆవాలు, నల్లని ఉప్పు, శొంఠి, సమిదల వంటి రాజద్రవ్యాలతో ఆదివారం, అమావాస్య నాడు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తూ ఉంటాం. దుష్ట శిక్షణార్థం సృష్టి ఆరంభంలో దేవతలకు, దానవులకు యుద్ధం జరిగినప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడు. సుదర్శన చక్రం ఆ రాక్షసుని ఏమీ చేయలేక తిరిగి వచ్చింది. ఆ సంగతి తెలుసుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడు. ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడ్డాడు. దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్థించారు. అప్పుడు ఆదిపరాశక్తి లక్ష సింహముఖాలతో అతి కిరాతకంగా, భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించింది. లోకభీకరంగా వెలిసినటువంటి అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారని, అందుకే ప్రత్యంగిరాదేవికి పూజాధికాలు నిర్వహించే ఆచారం అంతగా లేదని ఐతిహ్యం, ఇతిహాసం నుంచి ఇది ఇలాగే ఉందని చెప్పేటువంటి ఇతిహాసాల నుండి తెలుసుకున్నటువంటి అంశం. అథర్వణ వేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది. కాబట్టి అథర్వణ భద్రకాళి అని, శత్రువులకు ఊపిరాడకుండా చేసేటువంటి శక్తి కనుక నికుంభిల దేవి అని, ఇలా ప్రత్యంగిర అమ్మవారికి చాలా పేర్లున్నాయి. ఇంద్రజిత్తు ఆరాధన చేసినటువంటి తల్లి ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిరాదేవి ఆరాధన రామాయణ కాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటకర్ణుడు, జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని నికుంభిల రూపాన పూజించి ఉపాసన చేసేవాడని, ఏదైనా యుద్ధానికి వెళ్ళే ముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి కొన్ని బలులు, ఆ తల్లి మెచ్చినటువంటి బలులను ఇచ్చి బయలుదేరేవాడని, అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదని ప్రతీతి. రావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని
వానరసేనకు ఈ విషయం చెప్పాడు. దాంతో వానరులంతా వెళ్ళి యాగ మండపాన్ని, యజ్ఞాన్ని ధ్వంసం చేశారు హనుమంతుల వారి యొక్క సహకారంతో. యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడు ఇంద్రజిత్తు. ఆ రోజే లక్ష్మణుని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడు. ఘంటాకర్ణుడనేటువంటి యక్షుడు ఈ అమ్మవారిని చంద్రగంట నవదుర్గలలో 3వ అవతారంగా ఆ రూపంలో ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడు. ఇలా ఎందరో పురాణ పురుషులు పూజించినటువంటి దేవత ప్రత్యంగిర దేవి అమ్మవారు. ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగాను కూడా ఈ తల్లి తనను పూజించేటువంటి వారిని కాపాడుతుందని గొప్ప విశ్వాసం, నమ్మకం కూడా. నిత్యం లలితా సహస్రనామం చదివేటువంటి వారు దుష్టగ్రహ పీడల నుండి కాపాడేటువంటి తల్లి ప్రత్యంగిర. ఆ తల్లి ప్రత్యంగిరా మాత మహామంత్ర బీజాలను మొట్టమొదట దర్శించినటువంటి ఋషి శ్రేష్ఠులు అంగీరస, ప్రత్యంగిర. ఈ ఇరువురు మహారుషులు గాఢమైనటువంటి తపోసాధనలో ఉండగా అగమ్య గోచరమైనటువంటి అనంత శూన్యం నుండి ఉద్భవించినటువంటి ప్రత్యంగిర బీజాక్షరాలను తమ యోగ దృష్టితో దర్శించారు. ఈ ఋషి పుంగవులిద్దరు కూడా అందుకే ఇరువురు ఋషి ఉత్తముల మీద, ఋషి పురుషోత్తముల పేర్ల మీదుగా అమ్మవారికి మేలి కలయికతో ఆ బీజాక్షరాలకు ఇలా ప్రత్యంగిర అనేటువంటి పేరు ఆ తల్లికి స్థిరపడింది. ఈ ప్రత్యంగిర మహామంత్రము అథర్వణ వేదంలోని మహాకాళి కాండంలో మహాప్రత్యంగిర సూక్తంలో అంతర్భాగంగా ఉంది. ప్రత్యంగిర మాత పుట్టిన వైనము కృతాయుగంలో హిరణ్యకశ్యపుని సంహరించడానికి శ్రీహరి నారసింహ అవతారంలో రాతి స్తంభములో నుండి ఉద్భవించి అసుర సంధ్యావేళ గడపపై తన పదునైనటువంటి గోళ్లతో కడుపును చీల్చి సంహరించాడు. రాక్షసాదముని ఆ నారసింహమూర్తి అయినప్పటికి కూడా స్వామివారి యొక్క కోపము చల్లారలేదు. నారసింహుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమవుతుందని భయపడ్డటువంటి ఆ దేవతలు నారసింహుని యొక్క కోపాన్ని చల్లార్చడానికి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అంతటా పరమేశ్వరుడు వీరభద్ర అవతారములో నారసింహుని ముందుకు వచ్చి జ్ఞానబోధతో నారసింహుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నించాడు. కానీ నారసింహమూర్తి మరింత కోపంతో అష్టముఖ గండ భేరుండ మూర్తి అవతారంతో వీరభద్రుని పైకి ఉరుకుతాడు. అంతటా వీరభద్రుడు శరభ అవతారము దాలుస్తాడు. శరభుని 2 రెక్కలలో ఒక రెక్కలో శూలిని, మరో రెక్కలో మహాప్రత్యంగిర శక్తులు దాగి ఉంటాయి. అష్టముఖ గండ భేరుండ మూర్తి తన వాడి అయినటువంటి ముక్కుతో శరభేశ్వరుణ్ణి ముక్కలు చేయడానికి యత్నిస్తాడు. శరభేశ్వరుని శూలిని శక్తి దాగి ఉన్నటువంటి రెక్క అష్టముఖ గండ భేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది. 2వ రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది. మహాప్రత్యంగిర రూపా వర్ణన నేల నుండి నింగికి తాకేటట్లు మహాభారీ కాయంతో కూడినటువంటి స్త్రీ దేహం. ఆ స్త్రీ దేహము కారు చీకటితో కూడినటువంటి నల్లని వర్ణము, మగ సింహపు 1000 తలలతో ఒకవైపు, ఎర్రని నేత్రాలతో మరొక వైపు, నీలి నేత్రాలతో 2032 చేతులతో ఉద్భవిస్తుంది ఆ తల్లి. ప్రత్యంగిరా మాత మొదటి 4 చేతులలో ఒక చేతిలో త్రిశూలము, మరొక చేతిలో సర్పము అలంకారంగా చుట్టుకున్నటువంటి ఢమరుకము, మరో చేతిలో ఈటె, అలాగే కత్తి మరొక చేతిలో, అసురుణ్ణి శిరస్సు మిగతా
అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో, మెడలో కపాలమాలతో, అత్యంత పొడవైనటువంటి కేశాలతో, కేశాల చివర శక్తితో కూడినటువంటి తంతువులు, 4 సింహాల స్వర్ణ రంధ్రంపై ఈ 4 సింహాలను 4 వేదాలుగాను కొందరు, మరికొందరు 4 పురుషార్థాలుగాను, ఇంకొందరు 4 ధర్మాలుగాను మరికొందరు సాధకులు చెబుతారు. అలా ఉద్భవించిందే మహాప్రత్యంగిరాదేవి అమ్మవారు. అమ్మ ఉద్భవించినటువంటి సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్లోని ఒక రహస్య ప్రదేశంలో ఉంది. ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో ఉంటాయి. ఈ సరస్సుకు ఎల్లప్పుడూ సింహాల గుంపు కాపలాగా ఉంటుంది. ఎంతోమంది సిద్ధ సాధకులు నిక్కచ్చిగా ఈ విషయాన్ని ఇప్పటికీ చెబుతారు. మహామాత మహాప్రత్యంగిర స్వరూపాన్ని చూసి నారసింహమూర్తి అహంకారాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర నారసింహమూర్తి అవతారాన్ని చాలించి యోగ నారసింహమూర్తిగా కొలువుదీరుతాడు. అందుకే మహాప్రత్యంగిరను కాళీ సహస్రనామ స్తోత్రంతో నృసింహిక అంటూ వర్ణించారు. అమ్మ గురించి ఈ వేదికపై మనమంతా ఈ సందర్భంగా తెలుసుకున్నాం. అమ్మ అనుగ్రహం మనందరిపై ఉండుగాక. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నారసింహై నమః. ఓం శ్రీ నారసింహై నమః. ఓం శ్రీ ప్రత్యంగిరాయై నమః.